తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రణాళిక టీవీ వీక్షకులకు, సత్యాన్వేషులకు క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో సంఘం దాని విషయాలు, సంఘం ఎలా జాగ్రత్త కలిగి ఉండాలో వాటి వివరణ మీ ముందు ఉంచుతా ఉన్నాను. సంఘమా మేలుకు. ఈ భూమి మీద అనేకమైన సంఘాలు ఉన్నాయి. మనందరికీ తెలిసినట్టుగా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. వాటిని గురించి మనం చర్చించట్లా. గ్రంథంలో ఉన్న సంఘం ఎవరు, వారు ఎందుకు సంఘంగా ఉన్నారు, వారు సాధించవలసింది ఏమిటి అనే విషయాలు మనం ఆలోచిద్దాం. సంఘం అంటే ఎక్లీసియా అనే గ్రీకు పదం నుంచి తర్జుమా చేయబడింది. ఇది ఇంగ్లీష్లో కార్డ్ అవుట్ చర్చ్ అని తర్జుమా చేయబడింది. చర్చ్ అంటే పిలువబడిన వారి యొక్క సమూహం, అంతే తప్ప 4 గోడలు ఒక రూఫ్ కాదు. కాబట్టి చర్చ్ అనగా పిలువబడిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మరి పరిశుద్ధులుగా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు సంఘమని అక్కడ వ్రాయబడింది. కనుక మరి ఈ సంఘం అంటే బయటకు పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు, ఎక్కడ పిలువబడ్డారు అనే విషయం మనం ఆలోచన చేస్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంధకార సంబంధమైన అధికారము నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అనే మాట మనకు కనిపిస్తుంది. అందువల్ల ఎక్కడి నుంచి అన్నమాట, అంధకార సంబంధమైన అధికారం నుండి క్రీస్తులోనికి పిలువబడ్డారు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మనకు కనిపించే చీకటిలో నుండి దేవుని వైపుకు అని మనకు కనిపిస్తుంది. చీకటి అంటే సాతాను అధికారం నుండి దేవుని వైపుకు పిలువబడ్డం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మరి మొదటి లైన్లో మనం చూసినట్లయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటాడు. కాబట్టి చీకటి నుండి మనం పిలువబడ్డాం. ఎక్కడ పిలువబడ్డాం? ఆశ్చర్యకరమైన క్రీస్తు వారి యొక్క వెలుగులోనికి పిలువబడ్డాం అనేది. మరి ఎందుకు పిలువబడ్డాం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 2వ వచనం మరలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారని మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక కింద చదువుకున్నట్టుగా 2వ అధ్యాయం 9వ వచనంలో పిలిచిన వాని అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు, అంటే నోటితో చెప్పడానికి కాదు, జీవితం ద్వారా జీవించడానికి మనం పిలువబడ్డాం. ఈ సంఘం గురించిన ప్రవచనాలు గ్రంథంలో ఉన్నాయి. ఇది యాదృచ్ఛికంగా అనుకోని విధంగా తలంపుగా ఏర్పడింది కాదు. ఇది అనాది సంకల్పమని మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదివితే ఇది జగత్పునాది వేయబడక ముందే సంఘం యొక్క తలంపు దేవుని యొక్క మదిలో మెదిలింది, సంఘం ఏర్పరచబడాలి అని. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో ఈ యొక్క మందిరం లేక సంఘం ఒకరి చేత కట్టబడాలి. ఆయన ఎక్కడి నుంచి రావాలి అంటే దావీదు సంతానంలో నుండి వచ్చిన వ్యక్తి ఆయన క్రీస్తు ప్రభువారు. ఆయన ఒక మందిరాన్ని అంటే సంఘాన్ని, ఒక మందిరం అంటే క్రీస్తు ప్రభువారు కడతారనే ప్రవచనం అక్కడ మనకు ఉంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 3 వచనాల్లో అంచె దినాల్లో యెహోవా మందిర పర్వతము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అని మనకు రాయబడి ఉంది. యెహోవా మందిర పర్వతము అంటే అది క్రీస్తు ప్రభు సంఘం. మందిరం అంటే అది మరి ఆత్మ సంబంధం, దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగించేది. పర్వతం అంటే రాజును సూచించేది. అందువల్ల ఈ రెండింటినీ కూడా దేవుడు కలిపి యెహోవా మందిర పర్వతం అని పిలుస్తూ ఉన్నాడు. ఆ మందిర పర్వతంలో అన్యజనులు ప్రవాహం వల్లే వస్తారని అది ప్రవచనం చెప్పబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఆ రాజుల కాలంలో అంటే రోమా రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేది అక్కడ మనకి రాయబడి ఉంది.
అలాగే మత్తయి సువార్త 16:18 మనం చూసినట్లయితే ఆ సంఘం లేక ఆ మందిరం లేక ఆ దేవుని యొక్క రాజ్యం కట్టబడింది ఎవరి ద్వారా అంటే ఆయన అంటున్నాడు, ఆయన ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. నా సంఘము అంటే క్రీస్తు ప్రభు సంఘం. మరి సంఘం ఎందుకు భూమి మీద స్థాపించబడుతుంది అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 మనం చదివితే దేవుని కుమారులను తయారు చేయుటకు. అలాగే 4:11-15 చదివినట్లయితే క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించడానికి, అలానే క్రీస్తు వలె ఎదగడానికి ఈ సంఘం భూమి మీద మనకు ప్రయోజనకరంగా ఉంది. సంఘం ఎవరు సంఘం అని పిలువబడాలి అని అంటే మత్తయి సువార్త 16:18 ప్రకారంగా సంఘాన్ని కట్టేది ఎవరంటే క్రీస్తు ప్రభు వారు. కాబట్టి నా సంఘం అన్నాడు ఆయన. అందువల్ల ఆ సంఘానికి ఎవరి పేరు ఉద్దేశించబడిందంటే క్రీస్తు ప్రభు సంఘమే, క్రీస్తు సంఘం. అపోస్తలుల కార్యాలు 20:28 క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని కనబడుతుంది. ప్రభువు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కాయుటకు అనే మాట మనకు కనిపిస్తాయి. కాబట్టి మరి ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. రామపత్రిక 16:16 చూసినట్లయితే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న వివరణ ఏంటంటే సార్వత్రిక సంఘం అని ఒక పేరు పెట్టి ఈ సంఘాల్లో అన్ని సంఘాలు, అన్ని మత శాఖలు, అన్ని కలిపి సార్వత్రిక సంఘం అని చెప్పుకుంటూ ఉన్నారు. సార్వత్రిక సంఘము అంటే సంఘాలు కాదు, ఒకే సంఘానికి సంబంధించింది. అది అమెరికాలోనైనా, ఆఫ్రికాలోనైనా, ఇండియాలోనైనా, ఎక్కడైనా కానీ ఒకే సంఘం ఉండాలి, ఒకే పద్ధతి ఉండాలి, ఒకే విధానం ఉండాలి, అది గ్రంథం చెప్పినట్టు ఉండాలి అనేది అది సార్వత్రిక సంఘం అంటే. కాబట్టి దీనికి విపరీత అర్థాలు తీసి మరి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి మరి సంఘం దేవుని రాజ్యం, సంఘం వేరు దేవుని రాజ్యం వేరు అనే బోధ కూడా ఉంది. సంఘము దేవుని రాజ్యము పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయి తప్ప సంఘం వేరు దేవుని రాజ్యం వేరు కాదు. ఎందుకంటే సంఘంలో ప్రవేశించడానికి అర్హత ఒకటే, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కూడా అర్హత ఒకటే. కనుక దేవుని రాజ్యానికి సంఘానికి ప్రవేశార్హత కొలసీ పత్రిక 1:13 అక్కడ ఏమంటున్నాడు ఆయన, అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసిన మాట మనకు కనిపిస్తుంది. అలాగే మత్తయి సువార్త 16 మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలువనేరు అంటున్నాడు. అక్కడ సంఘం, ఇక్కడ కుమారుని రాజ్యము అంటూ ఉన్నాడు. కాబట్టి మరి సంఘము దేవుని రాజ్యం పర్యాయ పదాలు ఉపయోగించబడ్డాయని గమనించాల్సిన అవసరం. దేవుని రాజ్యం ఆది నుంచి ఉంది. ఆది నుంచి అంటే ఆదాము కాలం నుంచి కూడా దేవుని యొక్క రాజ్యం కొనసాగింది. అందుకనే దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29:10-12 చూసినట్లయితే దేవుడు సమస్తాన్ని ఏలువాడని కనిపిస్తుంది. అలాగే కొలసీ పత్రిక 1:16 దృశ్యమైనవి అదృశ్యమైనవి కూడా మరి సృష్టించబడ్డాయి. అందువల్ల దీనంతా కూడా పరిపాలన చేస్తున్న దేవుడే అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైంది, లోక సంబంధమైంది కాదు. కాబట్టి యోహాను సువార్త మరి 18:36 మనం చదివినప్పుడు ఇది దేవుని రాజ్యం గురించి చెప్తే ఏమిటంటే ఈ రాజ్యం లోక సంబంధమైనది కాదు అని ప్రభువు చెప్తారు. ఇది శాశ్వతమైంది అని తిమోతి రాసిన 1వ పత్రిక 1:17 మనం చూసినప్పుడు సకల యుగాల్లో రాజయుండి అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుడు సకల యుగాల్లో కూడా రాజయ్య ఉన్నాడు. పితల యుగంలో దేవుని రాజ్యం ఉంది. పితల యుగం అంటే ఆదాం మొదలుకొని మోషే వరకు. మత్తయి సువార్త 8:11 కూడా ఆ విషయం చెప్తా ఉన్నాడు. ఆదికాండం 2:17 ఆదాము కాలంలో దేవుని యొక్క రాజ్యం కొనసాగింది. 6:22 కూడా. తర్వాత మోషే యుగంలో కూడా దేవుని యొక్క రాజ్యం ఉంది. మోషే మొదలుకొని క్రీస్తు వారి యొక్క మరణం వరకు మోషే యుగం లేక ధర్మశాస్త్ర యుగం అని పిలుస్తాం. అక్కడ కూడా దేవుని యొక్క రాజ్యం ఉంది. నిర్మాకాండం 19:6 మనం చూసినప్పుడు మరి ఆయన పదార్థం ఇచ్చే ముందు మాట్లాడిన మాటలు అక్కడ మనకు క్లియర్గా కనబడతాయి. న్యాయపతుల గ్రంథం 8:12 కూడా మనకి ఆ విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి మోషే యుగంలో కూడా దేవుని యొక్క రాజ్యం కొనసాగింది. అలాగే క్రైస్తవ యుగం అంటే నేటి యుగం, ఇప్పుడు కూడా దేవుని రాజ్యం కొనసాగుతుంది. అయితే క్రీస్తు ప్రభు మరి ఈ క్రీస్తు యుగం అనేసరికి
క్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడైన మొదలుకొని రెండో రాకడ వరకు క్రీస్తు యుగం కింద లెక్క. కాబట్టి మరి ఇక్కడ దేవుని రాజ్యం మీద క్రీస్తు ప్రభు రాజుగా నియమించబడ్డారు. ఈ విషయం గమనించాలి. మనకి పితల యుగంలో దేవుని రాజ్యం దేవుడే ప్రత్యక్షంగా ఆ కార్యక్రమాలు జరిగించాడు. అలాగే మోషే యుగంలో దేవుడే ప్రత్యక్షంగా తన కార్యక్రమాలు జరిగించాడు. కానీ క్రైస్తవ యుగంలో దేవుని యొక్క రాజ్యం ఎలా కొనసాగిందంటే ఆ రాజ్యం మీద, దేవుని రాజ్యం మీద క్రీస్తు ప్రభు రాజుగా నియమించబడ్డాడు. రెండో రాకడలో రాజ్యమును లేక సంఘమును దేవునికి అప్పగిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21 నుంచి 25వ వచనం చదివినట్లయితే తన సమస్త ఆధిపత్యమును అధికారులను కొట్టివేసి మరి తండ్రికి రాజ్యాన్ని యేసు వారు అప్పగిస్తారు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు, ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథం తీసుకుని దాని మొదలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివని రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు అంతవరకు పరిపాలన చేస్తారు. అపోస్తుల గారి 2వ అధ్యాయము 33 నుంచి 35 వచనాల వరకు, కీర్తన గ్రంథం 110 1వ చరణాన్ని మనం చూసినా. కాబట్టి క్రీస్తు అంతం వరకు ఆయన పరిపాలన సాగిస్తారు. అంతంలో క్రీస్తు దేవునికి రాజ్యం అప్పగిస్తారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నవారు మాత్రమే దేవుని రాజ్యమందు ఉన్నవారై దేవుని రాజ్య పౌరులుగా ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ సంగతి రాయబడి ఉన్నాయి. కాబట్టి సంఘమా మేల్కో, ఈ విషయాలు తేటగా ఆలోచించు. సంఘంలో ఉన్న నీవు దేవుని రాజ్యంలో ఉన్నట్టు నీవు విలువ పెట్టి కొనబడిన వాడువు, పరిశుద్ధుడువు, నిర్దోషుడువు, మహిమగల సంఘం నీకు ఇవ్వబడిన సమయంలో క్రీస్తు సారూప్యం సాధించు, పరలోకంలో ప్రవేశించు. దేవుడు మనందరికీ తోడే ఉండును గాక. ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలైనా. దేవా, సంఘంలో మేము ఉండడానికి మీరు కృప చూపించారు నాయన. సంఘంలో మీ కుమారులుగా బ్రతకడానికి మీ యొక్క సహాయం దయచేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, సంఘము మీరు ఏర్పాటు చేసింది, మీ కుమారుని ద్వారా ఏర్పాటు చేసి దాన్ని మీ కుమారుని ద్వారా పరిపాలింపు చేస్తూ ఉన్నారు. అంతంలో ఆ రాజ్యాన్ని మీకు అప్పగించడానికి క్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నైనా మరి ఈ సంఘం ఉన్న మేము పరలోక రాజ్యంలో ఉన్నట్టు అని భావించుకుంటూ మా జీవితాన్ని కొనసాగించడం సహాయం చేయమని, ఇంతవరకు ఓపిక ఉన్న సోదరులందరినీ వారి కుటుంబాలను ప్రత్యేకించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మానవుల రక్షణ కొరకై తన ప్రియ